వెల్కమ్ టు ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్. ఎప్పుడైనా ఆలోచించారా, అసలు మతం ప్రస్తావనే లేకుండా దేవుడి ఉనికి గురించి మాట్లాడొచ్చా అని? అసాధ్యం అనిపిస్తుంది కదా. కాని 20వ శతాబ్దపు గొప్ప రచయితల్లో ఒకరైన సిఎస్ లూయిస్ తన మీర్ క్రిస్టియానిటీ అనే పుస్తకంలో సరిగ్గా ఇదే చేశారు. ఈరోజు మనం ఆయన వాదనలోని ప్రతి అడుగును పరిశీలిద్దాం. అసలు విషయమేంటంటే, ఆయన వాదన దేవుడితోనూ మతగ్రంథాలతోనూ మొదలవ్వదు. మనందరికీ బాగా తెలిసిన ఒక చిన్న, చాలా సాధారణమైన విషయంతో మొదలవుతుంది. చూసారా, లూయిస్ వాదన మతగ్రంథాలతో కాదు, మన రోజువారీ జీవితంలోని గొడవలతో మొదలవుతుంది. ఆలోచించండి. ఏయ్, అది నా సీటు అనడం, లేదా నా ఆరెంజ్లో కొంచెం నువ్వు తీసుకున్నావు కదా అని అడగడం. ఇలాంటివి మనకు చాలా కామన్ గదా. కాని లూయిస్ ఏమంటారంటే, ఈ చిన్న చిన్న గొడవల వెనుక ఒక పెద్ద నిజం దాగి ఉంది. ఇది కేవలం ఎవరికి ఏదిష్టం అనే దాని గురించి కాదు, అంతకంటే చాలా లోతైన విషయం. ఆ గొడవల వెనుక ఉన్న అసలు విషయం ఇదే. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారంటే దాని అర్థం వాళ్ళిద్దరూ తెలియకుండానే ఒకే రూల్ బుక్ని ఫాలో అవుతున్నారని. ఆ రూల్ బుక్ ఎక్కడా రాసి ఉండదు, ఎవ్వరూ నేర్పించరు. ఇది కరెక్ట్ కాదు అని ఒకరు అన్నప్పుడు, కరెక్ట్ అంటే ఏంటో ఇద్దరికీ ఒకే రకమైన ఆలోచన ఉందనే అర్థం. ఒకవేళ అలా కాకపోతే అక్కడ వాదన ఉండదు, జంతువల్లా కొట్టుకోవడం మాత్రమే ఉంటుంది. లూయిస్ దీన్నే మానవ స్వభావ నియమం లేదా ద లా ఆఫ్ హ్యూమన్ నేచర్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే, ఇది మనందరిలోనూ ఉన్న ఒక ఇంటర్నల్ కంపాస్ లాంటిది. ఏది తప్పు, ఏది ఒప్పు అని మనకు తెలియకుండానే చెప్పే ఒక గైడ్. లూయిస్ చెప్పేదేంటంటే, ఈ నియమం ఏ ఒక్క సంస్కృతికో మతానికో సంబంధించింది కాదు, ఇది మానవులందరిలోనూ సహజంగా ఉంటుంది. కాని ఈ నైతిక నియమానికి ఒక విచిత్రమైన లక్షణముంది. ఇది గురుత్వాకర్షణ శక్తి లాంటిది కాదు. అంటే మనమొక రాయిని పైకి విసిరితే అది కింద పడాల్సిందే, దానికి వేరే చాయిస్ లేదు. కాని ఈ నైతిక నియమం అలా కాదు. దీన్ని మనం కావాలంటే బ్రేక్ చేయొచ్చు. అబద్ధం చెప్పకూడదని తెలుసు, అయినా చెప్తాం. సహాయం చెయ్యాలని మనసులో ఉంటుంది, కాని కొన్నిసార్లు చెయ్యం. చూసారా, దాన్ని పాటించాలా వద్దా అనే స్వేచ్ఛ మనకుంది. బహుశా ఇదే మనుషుల్ని మిగతా వాటినుంచి వేరుచేసేది. సరిగ్గా ఇక్కడే లూయిస్ తన వాదనలో ఒక పెద్ద టర్న్ తీసుకుంటారు. ఓకే, మనకొక నియమం ఉందని తెలుసు, అదే సమయంలో మనం దాన్ని పదే పదే బ్రేక్ చేస్తామని కూడా మనకు తెలుసు. ఈ రెండు నిజాలు మనల్ని ఒక విచిత్రమైన, చెప్పాలంటే ఒక భయంకరమైన పరిస్థితిలోకి నెడతాయి. లూయిస్ ప్రకారం మొత్తం మానవ అనుభవాన్ని రెండు వాక్యాల్లో చెప్పొచ్చు. ఫస్ట్, మనతో అందరూ చాలా మంచిగా, న్యాయంగా ఉండాలని కోరుకుంటాం. సెకండ్, మనం మాత్రం ఆ న్యాయాన్ని పాటించడంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటాం. మన తప్పులకి మన దగ్గర 100 కారణాలుంటాయి, కాని వేరేవాళ్లు అదే తప్పు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోం. నిజమే కదా. సో ఈ ప్రశ్న లూయిస్ వాదనకే గుండెకాయ లాంటిది. ఆలోచించండి, మనలో ఒక మంచి స్టాండర్డ్ ఉంది, కాని మనం దాన్ని అందుకోలేకపోతున్నాం. మరి ఈ గ్యాప్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఒక నియమాన్ని అంగీకరించి మళ్ళీ మనమే దాన్ని బ్రేక్ చేస్తున్నామంటే అసలు దీని వెనుక అర్థమేంటి? ఇదంతా అనుకోకుండా జరిగిపోతోందా, లేక దీని వెనుక ఏదైనా ఒక పెద్ద శక్తి ఉందా? భయంకరమైన పరిస్థితి అంటే ఇదే. ఒకవేళ ఈ నైతిక నియమం వెనుక నిజంగానే దేవుడు ఉంటే, మనం ఒకేసారి ఆయన వైపు ఆకర్షితులమవుతాం, అదే సమయంలో ఆయన నుంచి పారిపోవాలని చూస్తాం. ఎందుకంటే మనకు కావలసిన మంచి, శాంతి, న్యాయమంతా ఆయన దగ్గరే ఉందని తెలుసు. కాని మనం ఆ మంచికి వ్యతిరేకంగా జీవిస్తున్నామని కూడా మనకు తెలుసు. అందుకే ఆయన దగ్గరికి వెళ్లాలనిపిస్తుంది, అదే సమయంలో ఆయనకు దూరంగా పారిపోవాలనిపిస్తుంది. ఆయనే మనకు కావలసిన ఓదార్పు, ఆయనే మనకు అతిపెద్ద భయం. సరే, మరి డైలమాకి, ఈ సంకటానికి పరిష్కారమేంటి? సరిగ్గా ఇక్కడే లూయిస్ క్రైస్తవమిచ్చే సమాధానాన్ని మన ముందుకు తీసుకొస్తారు. ఈ వాదన మొత్తం ఇప్పుడు ఒకే ఒక వ్యక్తి మీదకు ఫోకస్ అవుతుంది, జీసస్ క్రైస్ట్. అసలాయన ఎవరు అనే విషయాన్ని తేల్చుకోమని లూయిస్ మనకు ఒక ఛాలెంజ్ విసురుతారు. అదే ఫేమస్ ట్రైలెమ్మా లేదా త్రివిధ సంకటం. జీసస్ చెప్పిన మాటలన్నింటిలోకి అత్యంత షాకింగ్ విషయమేంటో తెలుసా? నేను పాపాలను క్షమించగలను అని ఆయన చెప్పడం. లూయిస్ దీన్ని చాలా సింపుల్గా వివరిస్తారు. చూడండి, మీకు ఎవరైనా అన్యాయం చేస్తే మీరు వాళ్లని క్షమించగలరు, అది మీ హక్కు. కాని పక్కింటి వాళ్లకి జరిగిన అన్యాయాన్ని మీరు క్షమించలేరు కదా. పాపమనేది దేవుడికి వ్యతిరేకంగా చేసిన పని, కాబట్టి దాన్ని క్షమించే అధికారం కేవలం దేవుడికి మాత్రమే ఉంటుంది. జీసస్ ఆ అధికారం తనది అని చెప్పినప్పుడు ఆయన ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా నేనే దేవుణ్ణి అని ప్రకటించుకున్నారు.
సో ఇప్పుడు మన ముందు మూడు ఆప్షన్లు మిగిలాయి. జీసస్ చెప్పిన ఆ మాటల తర్వాత ఆయన ఒక మామూలు మనిషిగా చూడటం కుదరదు. ఆయన దేవుణ్ణని క్లెయిమ్ చేసుకున్నాడు. ఒకవేళ అది నిజం కాకపోతే ఆయనొక పిచ్చివాడు, అంటే ఒక లునాటిక్, లేదా అందర్నీ కావాలనే మోసం చేసిన ఒక పెద్ద అబద్ధికుడు, ఒక లయర్. ఈ రెండో కాదు అనుకుంటే మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏంటి? ఆయన చెప్పింది నిజం, ఆయనే లార్డ్, ప్రభూ. చాలామంది సరే ఆయన దేవుడు కాకపోవచ్చు, కానీ ఒక గొప్ప మారల్ టీచర్ అని చెప్పి సేఫ్గా బయటపడదామని చూస్తారు. కానీ లూయిస్ ఏమంటారంటే ఆ ఆప్షన్ అసలు లేనే లేదు. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో ఏ గొప్ప నైతిక గురువైనా నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటాడా? అలా చెప్పుకుంటే ఇక ఆయన గొప్ప గురువు ఎలా అవుతాడు? జీసస్ మనకు ఆ 4వ సులభమైన దారిని వదిలిపెట్టలేదు. ఆయన మనల్ని ఒక డెసిషన్ తీసుకోమని ఫోర్స్ చేస్తారు. ఓకే, ఒకవేళ మనం ప్రభూ అనే ఆప్షన్ని ఎంచుకున్నామనుకుందాం. అప్పుడేం జరుగుతుంది? లూయిస్ ప్రకారం క్రైస్తవం యొక్క అసలు లక్ష్యం మనల్ని కొంచెం మంచివాళ్లుగా మార్చడం మాత్రమే కాదు, అంతకంటే చాలా పెద్దది, చాలా రాడికల్ అయినది. అది కేవలం ఇంప్రూవ్మెంట్ కాదు, కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే సంపూర్ణ రూపాంతరం. ఈ తేడాని అర్థం చేసుకోవడానికి లూయిస్ ఒక బ్రిలియంట్ అనాలజీ వాడతారు. ఇప్పుడు ఒక గుర్రం ఉంది అనుకోండి, దానికి ఇంకా ఎత్తుగా దూకడం నేర్పించడాన్ని ఇంప్రూవ్మెంట్ అనొచ్చు. అది ఎంత బాగా దూకినా చివరికి అది గుర్రమే. కానీ అదే గుర్రానికి రెక్కలు వస్తే దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అది పూర్తిగా ఒక కొత్త జీవిగా మారిపోతుంది. క్రైస్తవం కూడా మనల్ని జస్ట్ బెటర్ హ్యూమన్స్గా కాదు, కంప్లీట్గా ఒక కొత్త రకం జీవులుగా మార్చాలని చూస్తుంది. సో ఇక్కడ పాయింట్ మన ప్రవర్తనను మార్చుకోవడం కాదు, మన స్వభావాన్నే మార్చుకోవడం. ఇది పాతదాన్ని బాగుచేయడం కాదు, పూర్తిగా కొత్తదాన్ని నిర్మించడం. లూయిస్ ప్రకారం ఈ పని మన సొంత శక్తితో అస్సలు సాధ్యం కాదు. ఒక దైవిక శక్తి మనలో పనిచేసినప్పుడు మాత్రమే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇక లూయిస్ తన వాదనను ఒక అద్భుతమైన ఆలోచనతో ముగిస్తారు. మనమేమనుకుంటామంటే మనల్ని మనం ఒక చిన్న అందమైన కాటేజ్లాగా, ఒక చిన్న ఇల్లులాగా మార్చుకుంటే చాలు అనుకుంటాం. మన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని డీసెంట్గా బ్రతికేయాలని చూస్తాం. కానీ దేవుడి ప్లాన్ అది కాదు. ఆయన మనల్ని ఒక చిన్న కాటేజ్గా కాదు, తాను స్వయంగా వచ్చి నివసించగలిగే ఒక రాజభవనంగా మార్చాలని చూస్తున్నాడు. ఆ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ కొన్నిసార్లు చాలా కష్టంగా, బాధగా ఉండొచ్చు. కాని ఫైనల్ రిజల్ట్ మనం ఊహించనంత గొప్పగా ఉంటుంది. అందుకే చివరగా లూయిస్ వాదన మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతుంది. మనం కేవలం ఒక డీసెంట్ కాటేజ్గా ఉండటంతో సంతృప్తి పడదామా, లేక మనం ఒక రాజభవనంగా పునర్నిర్మించబడటానికి సిద్ధంగా ఉన్నామా? మీర్ క్రిస్టియానిటీ అనేది కేవలం సమాచారమిచ్చే పుస్తకం కాదు, అది చదివిన ప్రతి ఒక్కరినీ ఒక నిర్ణయం తీసుకోమని సవాలు చేసే పుస్తకం. ఈ విశ్లేషణ ఆలోచింపజేసిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ఆ పాడ్కాస్ట్.